ఒక్క సెకండ్ పాజ్ చేసి ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఒక న్యాచురల్ అథ్లెట్ ఎన్హాన్స్డ్ అథ్లెట్ మీద ఓడిపోతే ఎంత బాధగా ఉండిద్దో తెలుసా? అది కూడా ఓవరాల్లో ఒక్క అడుగు దూరంలో ఓడిపోతే ఆ బాధ అంతా ఇంత కాదు. అసలు బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్దాం ఏం జరిగింది అనేది. ఇయర్ లో జరిగిన ఐసిఎన్ సూరత్, ఐసిఎన్ బెంగళూరు చాలా మంది ఎన్హాన్స్ అథ్లెట్స్ రిజల్ట్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. దాంట్లో దాదాపుగా 4 అథ్లెట్స్ ఈమెయిల్ చేశారు ఐసిఎన్ వాళ్ళు. నేను లాస్ట్ వీక్ ఒక వీడియో రిలీజ్ చేశాను, లెట్స్ రైజ్ అ వాయిస్ అని చెప్పేసి. ఆ వాయిస్ రేస్ చేసింది ఏంటంటే ఎన్హాన్స్డ్ అథ్లెట్స్ వచ్చారు, ఆ రోజు జరిగిన విధి విధానం సరిగ్గా లేదని వాయిస్ రేస్ చేస్తే నా మీద చాలా నెగిటివ్ కమెంట్స్ అయితే వేశారు. అది పక్కన పెడదాం. అసలు ఎందుకు వాయిస్ రేస్ చేసామంటే మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నో వాయిస్లో కానీ ఫస్ట్ టైమర్లో కానీ ఓపెన్లో కానీ ఆడాను అనుకోండి, దాంట్లో చాలామంది దాదాపుగా ఎన్హాన్స్డ్ అథ్లెట్స్ ఉన్నారు, న్యాచురల్ అథ్లెట్స్ కూడా ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 5 వచ్చింది అనుకోండి, నాకు టాప్ 3 వచ్చింది. టాప్ 3లో ఫస్ట్ ప్లేస్ ఎన్హాన్స్డ్ అనుకోండి, సెకండ్ ప్లేస్ న్యాచురల్ అనుకోండి, థర్డ్ న్యాచురల్ అనుకోండి, ఫోర్త్ ఎన్హాన్స్డ్, ఫిఫ్త్ ఎన్హాన్స్డ్ అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ కొట్టిన ఆయన, గోల్డ్ కొట్టిన ఆయన ఓవరాల్కి వెళ్తారు. ఓవరాల్లో దాదాపుగా అన్ని కేటగిరీలు కలిపి ఒక 10 కేటగిరీల్లో ఓవరాల్కి వెళ్తారన్నమాట. 10లో ప్రో కార్డ్ కొడటానికి ఒక ప్రో కార్డు, 2 ప్రో కార్డులకు ఇస్తారు. అది టైప్స్ కేటగిరీని బట్టి అయితే ఉంటుంది. సో వీళ్ళల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే టెస్ట్ చేస్తారనమాట. మేము రైజ్ చేసే క్వశ్చన్ ఏంట్రా అంటే, అందరినీ చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వచ్చిన పర్సన్ న్యాచురల్ కదండి, ఫస్ట్ వచ్చిన పర్సన్ ఎన్హాన్స్డ్. సో ఓవరాల్లో అక్కడ ఓడిపోయాడు అంటే ఎన్హాన్స్డ్ అథ్లెట్ ఓడిపోయాడు. ఒక ప్రో కార్డ్ మళ్ళీ ఇవాళ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఎన్హాన్స్డ్ అథ్లెట్ గెలిచాడు. సో ఇప్పుడు 2 వచ్చే ఆయన పోయినట్టేగా. ఆయనకి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే ఆ ప్లేస్కి వచ్చాడు. ఎగ్జాక్ట్గా నేను ఇదే పాయింట్ రైజ్ చేస్తున్నాను. ఈ పాయింట్ రైజ్ చేస్తే తప్పుగా డైవర్ట్ అవుతుంది. నీకు మెడల్స్ రాలేదు, అందుకనే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. నేనే అంటున్నాను కదండి, నాకన్నా బెటర్ పొజిషన్ అతనికి ప్లేస్మెంట్ ఇచ్చారని చెప్పేసి నేను చెప్తున్నా. అదే నేను ఎప్పుడు ఒకటే సిద్ధాంతం అని చెప్తాను, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేచు కదాచల. కర్మ చేయి, ఫలితాన్ని ఆశించద్దు అని చెప్పేసి నేను ఎప్పుడు అంటాను. తల తెగిపోయేంత వరకు ఇదే మాట మీద నేను నిలబడతాను. సో ఇది అర్థం చేసుకోకుండా నెగిటివ్ కమెంట్స్ స్ప్రెడ్ చేయటం, ఇవన్నీ నాకు యాక్చువల్లీ మీరు నెగిటివ్ కమెంట్స్ చేసినా నాకు పెద్ద పట్టించుకోను. ఎందుకంటే పిల్లకాలకి ఏం తెలుసా అండి సముద్రపు అలల గురించి. నేను ఎక్స్పెక్టింగ్ హైదరాబాద్ షో కూడా త్వరగా రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ వచ్చే అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఇలాగే ఎంత స్పీడ్గా అంటే మేము ఏదైతే వాయిస్ రేస్ చేసామో ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు ఆ ఫెడరేషన్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నెక్స్ట్ హైదరాబాద్కి ఏదైతే ఉందో, అదే మొన్న జరిగిన ఆగస్టు 17వ తారీఖు జరిగిందో, ఇలాగే త్వరగా స్పీడ్గా వస్తే జనాలకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనే ఒక ఫెడరేషన్ మంచిగా చేస్తున్నారని. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దీని గురించి నేను పదే మళ్ళీ వీడియోస్ చేయను. ఇక్కడతో నేను సమాప్తం చేస్తున్నాను.